హలో అండి. ఎటువంటి పండగలకైనా చాలా సింపుల్‌గా చేసుకునే ప్రసాదం కేసరి. మరి ఈ స్వీట్ చాలా సింపుల్‌గా అలాగే ఒక 3 కప్స్ అందరికీ సరిపోయేటట్టు, దేవుడికి గూడా పెట్టుకునేటట్టు ఎలా చేయాలో చూద్దామా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చూడ్డానికైతే కలర్‌ఫుల్‌గా ఉంది అని అనిపిస్తుందా? అయితే ఒక లైక్ కొట్టండి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులోని మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే బాదం పప్పు వేయించుకోవాలి. ఇది లైట్గా బ్రౌన్ కలర్ వేగిన తర్వాత వీటిని ఒక కప్పులో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోని మరో కప్పుతో హాఫ్ కప్పు బొంబాయి రవ్వని ఇందులో వేసి లైట్ రోస్ట్గా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. రవ్వ కూడా వేగిపోయాక ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. అలాగే మరొక కళాయి పెట్టుకొని అందులో ఒక కప్పు వాటర్ వరకు వేసి అందులో ఒక స్పూన్ ఫుడ్ కలర్ అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసి మరిగించాలి. అది మరిగిన తర్వాత మనం ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్న రవ్వని అందులో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. కాసేపటికి చూసారా ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకొని షుగర్ మొత్తం పూర్తిగా కరిగినంత వరకు కలుపుకోవాలి. బెస్ట్ రిజల్ట్స్ కోసం ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసి అది కూడా కలుపుకోండి. ఆ తరువాత మరొక స్పూన్ నెయ్యి వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీన్ని కప్పుల్లో కానీ లేక ఒక బౌల్లో కానీ మీకు ఎలా అవైలబిలిటీ ఉంటే అలా అందులో తీసుకోండి. ఇదిగోండి, ఎంతో చక్కటి కేసరి ప్రసాదం చాలా చక్కగా రెడీ అయింది కదా. ఇది మరింత అందంగా కనిపించడం కోసం ముందుగా వేయించుకున్న జీడిపప్పు అలాగే బాదం పప్పుతో గార్నిష్ చేసుకోవాలి. లాస్ట్లో మరిగించిన నెయ్యిని దీని మీద అలా వేస్తూ ఉంటే గుమగుమలాడే కేసరి ప్రసాదం రెడీ అయిపోతుందండి. మీరు ఈ స్వీట్ చేస్తూ ఉంటే ఇంట్లో అంతా గుమగుమలే గుమగుమలు. ఇది చాలా సింపుల్ అని ప్రతి ఒక్కరూ చేయగలరండి. అందుకే చెప్తున్నాను, తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? బాయ్.